ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. గంటకు పైగా ఈ విచారణ కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుత పరిస్థితిని పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. మనసు ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. సంతోష్ విచారణ కొనసాగుతుంది. అయితే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఎస్ఐటీ చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళా కొనసాగింది. ఆయనక ఎవరు ఉద్దేశం, ఎవరు ఆదేశం మేరకు ఆ విధంగా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు అందులో భాగం. ఎందుకంటే అప్పట్లో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నమ్మినటువంటి బంటూ ఇటు పార్టీకి కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఈ విధంగా దగ్గర ఉండటం తోటి నెంబర్లు ఎటు నుంచి వచ్చాయి, ఏ ఫోన్ లో ట్యాప్ చేశారు, వాటికి సంబంధించిన విచారణ అంటే గతంలో ఇచ్చినట్టు గతంలో కూడా కొంతమంది అధికారులు, ముఖ్యంగా మాజీ ఎస్ఐటీ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు కావచ్చు, లలిత్ రావు కావచ్చు, భుజంగరావు, ఆ విధంగా తిరుపతి అన్న రాధాకృష్ణరావు గతంలో అధికారులను విచారించారు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా విచారించారు. మొన్నటికి మొన్న హరీష్ రావును విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా విచారించారు. మీరు ఇచ్చినందుకు అందరూ స్టేట్మెంట్ ని ముందు పెట్టేసి ఈ విధంగా సంతోష్ రావును కూడా గత 2 గంటల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.